2020లో ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఒక మెమో ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి. However, in view of changed circumstances where the previous government was voted out and investigation no longer being used for such wrong political purposes, that grievance is not there అని చెప్పి. అప్పుడు జడ్జి ఏమన్నారు, చనిపోయింది మీ అంకుల్, మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నైతిక బాధ్యత ఉంది, చంపింది ఎవరో కనుక్కోవాలి, అది కూడా త్వరగా చేయాలి అని జడ్జ్ ఆర్డర్లో చెప్పారు. మీరు కోర్టుని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్కి ఏం డోకా లేదు అని. కానీ అట్లా అన్నంత మాత్రాన మీ బాధ్యత దాంతో తీరిపోలేదు. ఇప్పటికి చూస్తే రియాలిటీ, స్టార్క్ రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు చూస్తే ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఈ మర్డర్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ అని హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కాదు, సొంత మా నాన్న తమ్ముడు, ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతారు. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మా ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఇట్స్ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాం, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా. పాపం అవినాష్ ప్రతిపక్షంలోనే ఉన్నాం, మా చిన్నాన్న పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయన హయాంలోనే జరిగింది. అంతో ఇంతో ఏదైనా మా చిన్నాన్ని ఏదైనా చేసింటే వాళ్ళే చేసిండారు, వాస్తవం చెప్పాలి. కానీ అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి లాస్ట్ దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కోసం బాధ అనిపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ. అటువంటి దానిని కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు, రాజకీయంగా మాట్లాడతారు, ఏమేమో చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. టీడీపీ వాళ్ళే చేశారు అంటారు. మరి టీడీపీ వాళ్ళు చేసింటే మీ గవర్నమెంట్లో ఎందుకు పట్టుకోలేదు? 6-7 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్, నేను సిబిఐకి పోకముందు, ఎందుకు పట్టుకోలేదు? మొత్తం ఐ థింక్ 8-9 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్ వచ్చాక. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడేమో ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు? ఇది శంకర్ని అరెస్ట్ చేసినాక వచ్చిన కామెంట్. శంకర్కి అవినాష్కి సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? శంకర్ని అరెస్ట్ చేశాక తర్వాత అవినాష్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నారా? డైరెక్షన్స్ ఇస్తున్నారా? ఆర్ యూ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది సిస్టమ్? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఆ తర్వాత ఇంకో భరత్ యాదవ్ ఎవరో ఒక లెటర్ రాస్తాడు సిబిఐ డైరెక్టర్కు. ఈ దీంట్లో ఏమో హత్య చేయించింది నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి. కొద్ది రోజుల తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇంకో లెటర్ రాస్తాడు. ఎంతమందిని ప్రలోభ పెడుతున్నారు, ఎంతమంది విట్నెసెస్ని ప్రలోభ పెడుతున్నారు. ఈయనేమో గంగాధర్ రెడ్డి నా మీద బ్లేమ్ వేస్తాడు. అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ విట్నెస్ అవుతున్నారని చెప్పి మళ్ళీ సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెడతారు. ఇది ఉదయ్ కుమార్ రామ్ సింగ్ మీద. ఈ కేసు స్టే చేశారు హైకోర్టు. ఇంతవరకు కేసు పెట్టాక కేసులు పెడతారు, మళ్ళీ
రెస్పాన్స్ ఉండదు. మీరు పెట్టిన కేసు మీద హైకోర్టులో స్టే పెడితే ఏఎస్పీ రామ్ సింగ్ పై కడప కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. 195A 323 506 రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. కేసుల మీద కేసులు అంతా ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫ్ శంకర్. అఫ్ కోర్స్ దిస్ ఈవెన్చువల్గా కోర్టులో క్లోజ్ అయ్యింది, క్లోజ్ కాదు, యాక్షన్ వచ్చింది ఈ మధ్యనే అనుకోండి. బట్ శంకర్ హిస్టరీ గురించి ఐ థింక్ పులివెందుల్లో ఎవరికి తెలియని మనిషి ఉండకపోవచ్చు. శంకర్ని అరెస్ట్ చేసినాక అవినాష్ అరెస్ట్ అవుతాడని భయపడి ఇట్లా చేశారా, లేకపోతే మీ మీదకి వస్తుందని భయపడ్డారా నాకు తెలియదు. బట్ అంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్పించినాక కూడా సిబిఐ అయితే తన పని తను చేసుకుంటూనే పోతుంది. తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసినారు, ఒకరిని యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు భరత్ యాదవ్ అయితే సిబిఐ డైరెక్టర్కి లెటర్ రాశాడు. మంగళవారం పులివెందులలో దిలీప్ మహబూబ్ బాషాపై భరత్ యాదవ్ కాల్పులు జరపగా దిలీప్ విట్నెస్ గా ఉన్నాడు కాబట్టి గన్ లైసెన్స్ ఇస్తారా? ఐఎమ్ నాట్ షూర్. కర్నూలు జరిగింది, ఇది మనకు అందరికీ గుర్తుంది. 2-3 రోజులు కర్నూలు అస్సలు ఎవరు పోవడానికి లేకుండా తయారైంది. ఇది హాస్పిటల్, విశ్వభారతి హాస్పిటల్. ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. మొత్తం ఈ రోడ్లో అంతా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10-15 హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ఫార్మసీస్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ వీధి పరిస్థితి ఇట్లా ఉండింది. మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి ఎంతమంది హత్య జరిగింది కదా, అందుకే ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని అడుగుతుంటే తను చెప్పారు, మాకు వేరే మాటలు లేవు, భయపడుతున్నాము అందుకేని. అమ్మా భారతి, ఇక్కడ చనిపోయింది మీ మామగారు, మా నాన్నగారు, మీ మామగారు. మీ మామగారి చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం? రాజకీయాల మీ సమాధానం? భారతి చెప్పాలి, వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదానా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేసు డిస్కషన్ గురించి మాట్లాడొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారో అని చెప్పి మళ్ళీ ఏంటి మా మాటలు? ఫస్ట్ మీరు తేల్చండి, కేసు తేల్చండి. సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇది పొలిటికల్ బ్యాటిల్. ఈ పొలిటికల్ బ్యాటిల్కి మనకి June 4th ఆన్సర్ వచ్చేస్తుంది. పులివెందుల్లో ప్రజలు, కడప ప్రజలు, వీళ్ళందరికీ రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఒక అవకాశం ఉంది. మన వివేకం సార్కి న్యాయం జరిగేలా చూడటం. ప్రతిసారి కోర్టుల్లో న్యాయం జరగాల్సిన పని లేదు. ఇక్కడ ప్రజల చేతుల్లో ఉంది. వివేకం సార్ మన మనిషి, మన కోసం కృషి చేసిన మనిషి. ఆయనకు న్యాయం ఇస్తారో లేదో మన చేతుల్లో ఉంది, మీ ఓటులో ఉంది. మీ ఓటు నిందితులకు వేస్తారా, న్యాయం పక్కన ఉంటుందా అనేది ఆలోచించాలా. గత వారం రోజులుగా తిరుగుతుంటే ప్రజల బాధ కళ్ళల్లో కనిపిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారికి భయముతోటి ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనుకుంటా. ఇంకొకటి యాక్చువల్గా అర్థమవుతుంది అనుకుంటా, నోరు తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా, మీరున్న సిచ్యుయేషన్ చాలా ప్రికేరియస్ సిచ్యుయేషన్. రేపో మాపో పదవి పోతుంది అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త అండి. డోంట్ మేక్ టూ మెనీ ఎనిమీస్, యూ ఆల్రెడీ హ్యావ్ అ లాట్ ఆఫ్ దెమ్. రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, పోనీ ఈవెన్ రాజారెడ్డి గారు, నాకు ఏమైనా అన్యాయం జరిగితే, ఎవరైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి వీళ్ళ దగ్గర నిలదీసి గట్టిగా అడుగుతారు. అడిగే ధైర్యం ఉండేది, అంత చనువు ఉండేది ప్రజలకి వీళ్ళతో. నేను కష్టాల్లో ఉంటే అన్యాయం జరిగింది అని పోయి ధైర్యంగా చెప్పగలిగి న్యాయాని కోసం పోరాడి తెచ్చుకునేవాళ్ళు. ఒకవేళ పొరపాటున వీళ్ళు తప్పు చేసినా నువ్వు తప్పు చేశావు అని ధైర్యంగా చెప్పగలుగుతారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి. అటువంటి రిలేషన్షిప్ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి కానీ వివేకానంద రెడ్డి గారికి కానీ ప్రజలతోటి. జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు పక్కన పెట్టండి, మాట్లాడే యోగ్యత కూడా లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారసుడు అనిపించుకుంటాడు? ఆ లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఆయనకి? ఏ ఒక్కటైనా కనిపిస్తుందా? ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద కాంట్రరీ ఆలోచిస్తే సిచ్యుయేషన్ కంప్లీట్గా తారుమారయ్యింది. ఈరోజు నాకు ఏమైనా అన్యాయం జరిగితే పోయి అడగడానికి భయము. మీరేమైనా తప్పు చేశారో అని నేను చెప్పడానికి కాదు కదా, నాకు అన్యాయం జరిగింది, పక్కన మీ వాళ్ళు ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నారో అని పోయి చెప్పాలంటే భయము. ఎందుకు? నెక్స్ట్ పోలీసు వాళ్ళు కానీ సిఐడి వాళ్ళు కానీ నా మీద కేసు పెడతారు. అసలు అడగడం కాదు కదా, పక్కింటో వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా భయపడతాము. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ పులివెందులకు ఆ స్వాతంత్రం పోయినట్లుంది, కడపలో ఆ స్వాతంత్రం ఉన్నట్లు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించేది కూడా కొంచెం ఆలోచించాలి. ఇట్లా ఆలోచిస్తే కనుక మళ్ళీ మనకేమన్నా అవుతుందా అని చెప్పి. ఇంత నరకం ఉండకూడదు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ పోయింది. పులివెందుల ప్రజలకు ముందున్న స్వేచ్ఛ లేదు ఈరోజు. ఆ రోజులు మారాయి. ఆ స్వేచ్ఛ మళ్ళీ రావాలంటే వాళ్ళు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించుకోవాలి. నేను ఇన్ని రోజులు మాట్లాడేది న్యాయం గురించి. ఇప్పుడు చెప్తున్నాను, మీ స్వేచ్ఛ కోసమైనా మీరు ఆలోచించాలి ఎట్లా పోవాలని చెప్పి, ఎవరికి ఓటు వేయాలని చెప్పి. మీకోసం ఇంత భయంలో బ్రతకకూడదు మనుషులు. నేను అలైన్ చేయడం ఏంటమ్మా? బీజేపీతో నేను అలైన్ చేయడం ఏంటి? నేను పోరాడుతుండేది న్యాయం కోసం. జగన్ గారు న్యాయం కోసం నాతో ఉండాలి. ఎందుకు ఆయన లేడు? నేను అడుగుతున్నాను. వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించాలని మీరు నా దగ్గరికి రావాలి. మీ పార్టీ వాళ్ళు నాతో రావడానికి భయపడుతున్నారు. సునీల్ యాదవ్ ఫోన్ చేస్తున్నప్పుడు సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నాడో అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది చూపించానో లేదో తెలియదు కానీ ఓకే. అవినాష్ రెడ్డి వాట్సాప్ రికార్డ్ 4 గంటల తర్వాత చాలా కాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ సంఘటన జరిగింది మీ వెనకాల ఆ రూమ్లో.
సో ఐఎమ్ బ్రింగింగ్ యూ టు గ్రౌండ్ జీరో. ఇది కూడా చూపించాను మీకు లాస్ట్ టైం. నిందితులకు అవినాష్ రెడ్డి గారికి ఉన్న సంబంధం, నిందితులు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నప్పటి గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ మీకు చూపించాను. మీరు అడగచ్చు, అట్లీస్ట్ పాయింట్స్ వర్ రేస్డ్, క్వశ్చన్స్ వర్ రేస్డ్. గూగుల్ టేక్అవుట్ అట్లీస్ట్ 4, 5, 15 ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయి ఇక్కడ. మనం ఇంతకుముందు మీకు గుర్తు ఉండొచ్చు, ఈ కేసు కన్నా అబ్జర్వ్ చేస్తుంటే అజయ్ కల్లం గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఐకి. ఈ సిబిఐ స్టేట్మెంట్ మళ్ళీ నుంచి ఇవ్వలేదు అని చెప్పి కేసు కూడా పెట్టారు. కాకపోతే ఆ కేసులో సిబిఐ వాళ్ళు ఆడియో రికార్డింగ్ కూడా సబ్మిట్ చేశారు కోర్టులో. ఇది చెప్పడము 5 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ నడుస్తునింది. దాదాపు 5:30 ప్రాంతంలో భారతమ్మ పిలుస్తుందని చెప్పి వెళ్ళి వచ్చి చిన్నాన్న చనిపోయారు అని చెప్పారు. దీన్ని ఈ టైమింగ్స్లో పోలిస్తే అనుమానాలు వస్తున్నాయి. మరి ఎందుకు ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు నాకు తెలియదు. ఎందుకంటే ఇదంతా క్లారిఫై చేయాలంటే ఈ పిలిచిన అతన్ని ఫోన్తో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. మరి వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు తెలియదు. కాల్ వచ్చింది 6 గంటల లేదు 28 సెకండ్లకి ఉదయ్ ఫోన్ ఈ ఇంటి బయట పెడుతున్నారు. అవినాష్ గారు చెప్పారు ఉంది. ఈ గమనిస్తే దాదాపు ఒక 10-15 మంది ఉన్నారు ఇంటి బయట, ఇక్కడే బయట. ఓకే, సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది లేరు. అట్లీస్ట్ ఆయన చెప్పడం పోలీసులకు ఫోన్ చేసినప్పుడు 50 మంది 100 మంది చేరుకున్నారు అంటున్నారు. నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, బట్ తక్కువ మంది ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే 6:26కి ఆయన కాల్ వచ్చింది. 6:27 ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు. 6:32కి నవీన్కి ఫోన్ ఉంది, ఈ నెంబర్ అయితే. నవీన్ వచ్చేసి భారతి నాకంటే చిన్న భారతికి ఫోన్ చేయాలంటే నవీన్కి ఫోన్ చేస్తారు. సో 6:32కి ఫోన్ చేశారు. దాదాపు 6 నిమిషాలు మాట్లాడారు. మరి ముందు ఆ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, ఎందుకు 6 నిమిషాలు మాట్లాడారో? 6 నిమిషాలు అంటే చాలాసేపే మాట్లాడినట్లు. మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు. తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్కి కాల్స్ ఉన్నాయి. యాక్టివిటీ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, నేనంతా ప్రాబ్లీ అరౌండ్ 7:28 మధ్యలో అయిపోయి ఉండాలి. ఈ కాల్స్ తర్వాత ఉన్నాయి. మరి ఏంటి ఇంత డిస్కషన్ నడిచింది? ఆల్ దిస్ టైమ్ ఇంతసేపు మాట్లాడినప్పుడు సాక్షిలో హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది?